స్వచ్ఛ నరసరావుపేట లక్ష్యంగా ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అడుగులు. జోరు వర్షంలోనూ వాడవాడలా తిరుగుతూ సమస్యలపై ఆరా. వర్షాలతో నీట మునిగిన ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటన. సమస్య చెప్పిన వెంటనే అధికారులతో పరిష్కారానికి ఆదేశాలు. లోతట్టు ప్రాంతాలు, ఆర్టీసీ బస్టాండ్లో ప్రజలతో మమేకం. నరసరావుపేట నియోజకవర్గాన్ని స్వచ్ఛతకు మారుపేరుగా మార్చి తీరుతానంటూ నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు వీధి వీధిన తిరుగుతున్నారు. తుఫాను కారణంగా 4 రోజుల నుండి ఎడతెరిపి లేని వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు ముప్పునకు గురవడంతో ఆయా ప్రాంతాల్లో అధికారులతో కలిసి పర్యటించారు. నరసరావుపేట పట్టణంలో గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా అధ్వాన్నంగా తయారైందన్నారు. కాలువల్లో చెత్త పేరుకుపోవడం వలన నీరు పారక లోతట్టు ప్రాంతాలకు చేరుతోందన్నారు. మరోవైపు మురుగు కాలువల సంపుల వద్ద చెత్త అడ్డుపడడంతో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు ప్రజలు ఫిర్యాదు చేశారు. ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధించినప్పుడే మెరుగైన పరిస్థితులు సాధ్యమన్నారు. ప్రజలకు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది ఎదురైనా అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఆలోచించకుండా మున్సిపల్ కమిషనర్కి కానీ నాకు కానీ కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. తక్షణమే సమస్య పరిష్కారానికి చొరవ చూపే బాధ్యత మాది అన్నారు. పట్టణంలోని సాయినగర్లో మురుగు కాల్వలు, కచ్చా రోడ్లు, విద్యుత్ సరఫరాలో ఇబ్బందులపై వరుసగా ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. వాటన్నిటినీ పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు ఆర్టీసీ బస్టాండ్లో గుంతలు పడి వర్షం నీరు నిలిచిపోవడంతో అవస్థలు పడుతున్నట్లు ప్రజలు తెలుపుగా ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ఆయా ప్రాంతాలను పరిశీలించారు. అధికారులను వెంటబెట్టుకుని వెళ్లి సమస్యను చూపించారు. బస్టాండ్ పరిసరాల్లో పేరుకుపోయిన మురుగునీరు, వర్షపు నీరు తక్షణమే తరలించేలా చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. బస్టాండ్లో మరుగుదొడ్లను మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకురావాలని అధికారుల్ని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ ఆదేశించారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్, ఆర్టీసీ డిఎం, టీడీపీ నాయకులు వేల్పుల సింహాద్రి యాదవ్, కొట్టా కిరణ్, క్రాంతి, నరసింహారావు తదితరులు ఉన్నారు.